అలాగే కర్నూలులో ఎలా ఉందో సిచ్యువేషన్ తెలుసుకుందాం. నాగిరెడ్డి, అక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఏ రకంగా ఉంది? జనంలో, ఓటర్లలో చైతన్యం కనిపిస్తోందా? అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం పరుగులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 20% పైగా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా అధికారిక సమాచారం మనకు రాలేదు. కాకపోతే ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళినా, ఇటు నంద్యాల, కర్నూలు 2 జిల్లాల్లో ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళినా కనీసం 10ల సంఖ్యలో క్యూలు బారులు నిలబడి కనీసం 100 మంది వరకు క్యూలు నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉదయం 7 గంటల నుంచి కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా, ఎక్కడే కానీ లేకుండా మొత్తం క్యూలో నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఎడతెరిపి లేని విధంగా క్యూలు ఉంటున్న పరిస్థితి ఉంది. తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకోవాలనే పరిస్థితి ఓటర్లలో కనిపిస్తుంది. తమ ఓటు హక్కు ఎక్కడ కూడా ఎవరు వేయకుండా తమ ఓటు హక్కును తమే వేసుకోవాలా, అందరికంటే ముందు వేసుకోవాలనే ఉత్సాహం ఈ జిల్లా ఓటర్లలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 20% వరకు పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇంకా కాసేపట్లోనే అధికారిక సమాచారం ఉంది. కోడుమూరు నియోజకవర్గంలో కాస్త మందకొడిగా ప్రచారం పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. అత్యధికంగా మంత్రాలయం నియోజకవర్గంలో పోలింగ్ శాతం చాలా పరుగులు తీస్తుంది. ఎందుకంటే అక్కడ ఓటర్లలో చాలా పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తున్నట్టుగా మనకు ఈ పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అటు నంద్యాల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కడ కూడా చిన్న చిన్న సంఘటనలు కూడా ఎక్కడ జరగడం లేదు. గతంలో పోల్చుకుంటే మనం ఇప్పుడు ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. గతంలో ఈ సీమ జిల్లాలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగేవి. ఇప్పుడైతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓటర్లు పూర్తి ప్రశాంతంగా తమ ఓటు హక్కును తామే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, గుడ్ టు హియర్ దట్ నాగిరెడ్డి. నిజంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ నమోదవుతూ ఉండడం చాలా సంతోషం. అందున పోలింగ్ పర్సంటేజ్ అంతకంతకు పెరుగుతోంది. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ గుడ్ టు